మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హంగామా సృష్టించింది. వాహనదారులు పాదాచారులను దుర్భాషలాడుతూ హల్చల్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను సైతం తోసేసేందుకు ప్రయత్నించింది. అందరూ బాయ్స్ లేడీస్ చూడలేదు లేడీస్ చూసుకోండి. వీళ్ళందరూ అంటున్నారు లేడీస్ ఎవరైనా పోరాడిందా ఇక్కడ కేసీఆర్ కోసం. కానీ ఆయన ఎంత మాది ఆంధ్ర ఆంధ్ర జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉదయం అల్పాహారం తిన్న తర్వాత 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉప్మాలో పురుగులు రావడంతో విద్యార్థులకు అల్పాహారంగా పండ్లు బిస్కెట్లు ఇచ్చారు టీచర్లు. స్కూల్కు వెళ్లిన తర్వాత విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఉప్మా పెట్టింటే దాంట్లో తిన్నాము. పురుగులు వచ్చింటే సార్ చెప్పింటే సార్ లేండి అని చెప్పింటే సందేశం ఒక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వన్యప్రాణులను వేటాడిన 2 వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వేటగాళ్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు ఫారెస్ట్ అధికారులు. గత కొద్ది రోజుల క్రితం నీలాద్రి అర్బన్ పార్కులో అడవి దుప్పలను తుపాకులతో వేటాడి హతమార్చారు అని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గోపీకృష్ణ, రాంప్రసాద్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నీలాద్రి అర్బన్ పార్కులో ఉన్న అరుదైన అడవి జింకలను, దుప్పులను కొందరు తుపాకులతో వేటాడారు అని, కొందరు పార్క్ సిబ్బంది వీరికి సహకరించారు అని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఎఫ్డీఓ మంజుల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఇక ఈ విచారణలో వేటగాళ్లకు సహకరించిన ప్రైవేటు ఉద్యోగి గోపీకృష్ణ, అతని స్నేహితుడు రాంప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఈ నెల 12 వరకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితుల అరెస్టు విషయంలో ఫారెస్ట్ అధికారులు గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సివిల్ సప్లైస్ లో పనిచేస్తున్న హమాలీ కూలీ రేట్లు పెంచాలి అని వరంగల్ జిల్లా యనుమాముల వ్యవసాయ మార్కెట్ సివిల్ సప్లై గోదాముల ముందు హమాలీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచడం జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు అధికారులు ఎవరూ ఆ విషయం పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగారు. సివిల్ సప్లైస్ లో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వం 4th క్లాస్ ఎంప్లాయీస్ గా గుర్తించాలి అని డిమాండ్ చేశారు. పెంచాలి అమాలి రేట్లను, రూపాయలను ఈఎస్ఐ సౌకర్యాన్ని, కార్మికుల ఐక్యత, అమాలి కార్మికుల ఐక్యత, జిందాబాద్, అమాలి కార్మికుల ఐక్యత.